హలో గాయస్, వెల్కమ్ టు క్రేజీ హ్యాకర్ విల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక ఎక్స్పెరిమెంట్తో మేము ముందుకు వచ్చాను. గాయస్, ఇక్కడ నా చేతిలో ఏముందో మీరు గెస్ చేయగలరా? మీకు ఇదేంటో తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ గాయస్, ఈరోజు మనం దీంతో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. దీని పేరు వచ్చేసి మెగ్నీషియం మెటల్ అనమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, దీంతో మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామో చూడబోతున్నాం. అంతకన్నా ముందు గాయస్, మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం గాయస్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరిని కామెంట్ ద్వారా తెలియజేయండి. పదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. సో గైస్ చూడండి, ఇప్పుడు దీన్ని కాలుస్తే ఏం జరుగుతుందో నేను మీకు చూపించబోతున్నాను. ఒక గైస్ చూస్తున్నారు కదా, ఇది చాలా లైట్తో వెలుగుతుంటుంది అనమాట. మీరు కానీ ట్రై చేస్తే కంపల్సరీ గ్లాసెస్ పెట్టుకోండి. దీంట్లో మనం వాటర్ పోస్తే కూడా ఇది ఆరకపోదు అనమాట. చూడండి, ఇంకెక్కువ పెరుగుతుంది ఇందులో. ఎక్కడైనా వాటర్ పోస్తే ఫైర్ ఆరిపోతుంది, కానీ మీకు ఇందులో ఎట్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా లైటింగ్ వస్తుంది. గైస్ చూడొచ్చు, ఇదనమాట ఇందులో ఉన్న స్పెషాలిటీ వచ్చేసి వాటర్లో అంటే H2Oలో నుంచి ఆక్సిజన్ని డివైడ్ చేసుకొని అది ఇంకెక్కువ మండుతుందన్నమాట. గాయస్ చూస్తారు కదా అలా వెలుగుతుందో, చాలా అంటే చాలా లైట్ వస్తుంది ఇందులో నుంచి. గాయస్ చూసిరు కదా, ఇదన్నమాట ఇందులో నుంచి చాలా ఎక్కువ లైట్ రిలీజ్ అవుతుంది. సో మనం నైట్ పూట దీన్ని కనుక కాల్చినట్టయితే ఎంత లైట్ రిలీజ్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒక గాయస్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట టోటల్గా 250 గ్రామ్స్ మెగ్నీషియం మెటల్ అనమాట. సో నేను నైట్ పూట లైట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను నైట్ పూట ఇందులో నుంచి ఎంత లైట్ వస్తుందో చూపిస్తాను. అంతేకాకుండా దీంట్లో నుంచి హీట్ ఎంత జనరేట్ అవుతుందో కూడా నేను చూపించబోతున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రాడ్ వచ్చేసి, ఇది వచ్చేసి పైప్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ రాడ్ని ఇప్పుడు నేను దీంట్లో వేసి చూపిస్తాను. అప్పుడు ఇది ఏ విధంగా కాలిపోతుంది ఏమవుతుందో మనం చూడబోతున్నాం. సో గాయస్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, నేను వీటిలో పెడుతున్నాను రాడ్ని. ఇది ఒక పైప్ అనమాట, ఒక స్టీల్ పైప్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం దీనికి నిప్పును అంటించబోతున్నాం. ఇది సాధారణంగా అగ్గిపుల్లలతో అంటుకోదు, అందుకే పేపర్ వాడాల్సి వస్తుంది. సో గాయస్ ఇక్కడ సైడ్ స్టార్ట్ అయింది. చూడండి ఇప్పుడు ఎంత లైట్ వస్తుందో. నేను కలర్ పెట్టుకుంటున్నాను, మీరు ట్రై చేస్తే కంపల్సరీ మీరు కూడా కలర్ పెట్టుకోండి. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇందులో నుంచి స్టీల్ పైప్ని బయటికి తీయబోతున్నాం. అది దాని పరిస్థితి ఎట్లా చూద్దాం. గాయస్ చూడరి, ఇంకా మంట వస్తూనే ఉంది. గాయస్ చూడండి, చాలా అంటే చాలా మంట వస్తుంది. ఓకే గాయస్ చూడండి రాడ్ పరిస్థితి ఎట్లుందో. దీంట్లో నుంచి కూడా నిప్పులు వస్తున్నాయి, మంట వస్తుంది చూడండి. ఇది మాత్రం చాలా వేడి అయింది. లోపల చూడొచ్చు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆ రేంజ్లో కాలింది అన్నమాట. ఇది వచ్చేసి కింద చూడొచ్చు, ఇంకా నిప్పులు అయిపోలేదు, ఇంకా కాలుతూనే ఉంది. మనం మామూలుగా కట్టెల మీద పెడితే మాత్రం ఇంత వేడి రాదు, జస్ట్ దగ్గరికి పోతేనే కాలుతుంది.
కొంచెం మండుతూనే ఉంది. ఇప్పుడు ఇందులో పైప్ ఎలా ఉందో మనం ఇందులో నుంచి బయటికి తీసి చూద్దాం. ఓకే చూడండి, ఇప్పటి కూడా ఇందులో నుంచి లైట్ వస్తూనే ఉంది. గాయస్ చూడండి, మీకు కనిపిస్తుందా? చాలా అంటే చాలా వేడిగా అయింది. నేను ఇక పూర్తిగా అరిగిపోతుందేమో అనుకున్నాను, అందుకంటే అంత వేడి వస్తుంది అందులో నుంచి. ఇక దూరం నిలబడుతున్నాను. నా పాయింట్ బ్లాక్ కలర్ రెండుట్లో ఇంకెక్కువ కాలుతుంది. గాయస్ చూడండి, ఇందులో నుంచి సౌండ్ వస్తుంది. దానిపై నుంచి కోటింగ్ ఎగిరిపోతుంది అన్నమాట. సో గాయస్ చూడండి, దీనిపై నుంచి పూర్తిగా ఒక లేయర్ లాగా ఎగిరిపోతుంది బయటికి. సో గాయస్ చూసిరు కదా, స్మెల్ మాత్రం భయంకరంగా వస్తుంది. ఇదన్నమాట. ఇది ఇంకా వేడి, ఇంకా కాలుతూనే ఉంది. ఇది చూడొచ్చు, దీన్ని ఎంత రేపితే అంత మంట వస్తూనే ఉంది ఇందులో నుంచి. గాయస్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర ట్రై చేస్తే మాత్రం గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త ఉండండి. స్పెట్స్ కంపల్సరీ, ఎందుకంటే చాలా లైట్ వచ్చింది ఇందులో నుంచి. మీకు ఫోన్లో ఎలా కనిపించిందో నాకు తెలియదు, బట్ చాలా అంటే చాలా లైట్ వచ్చింది, కళ్ళు పోయే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా గాయస్ చాలా అంటే చాలా వేడిగా కూడా ఉంది. చాలా జాగ్రత్తలు పాటించండి, మీరు ఇట్లాంటివి ట్రై చేయందే మంచిది. సో గాయస్ స్మెల్ మాత్రం చాలా భయంకరంగా వస్తుంది. సో గాయస్ చూడండి, పైప్ పరిస్థితి ఇట్లా ఒత్తేస్తే అంగిపోతుంది. చాలా అంటే చాలా వేడి అయిపోయింది. సో గాయస్ ఇదన్నమాట. మీకు ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్టు గైస్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే గైస్ తెలుగులో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే మన ఛానల్ మీరు సపోర్ట్ చేయాలనుకున్నట్టు గైస్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి క్రేజీ హ్యాకర్ వీల్.